సార్ నమస్తే సార్. నమస్కారం. సో మనము పోసాని కృష్ణమురళి ఈయన 2 రోజుల నుంచి కూడా మాట్లాడుకుంటున్నాం. అరెస్ట్ చేశారు, ఈ రోజు తీవ్రంగా అస్వస్థకు గురయ్యారని హాస్పిటల్ కూడా తీసుకెళ్లారు. కాకపోతే ఆయన చెప్పిన విషయం ఏంటంటే నేను మాట్లాడిన బూతులన్నీ కూడా నాకు సజ్జల రామకృష్ణారెడ్డి స్క్రిప్ట్ ఇచ్చాడు, సో అందుకోసమని అంటున్నారు. సో మరి ఇచ్చినందుకు ఆయన తప్ప, ఆయన ఎవరైతే ఇచ్చారో వాళ్ళ తప్ప, లేకపోతే చెప్పిన ఈయన తప్ప అనుకుంటున్నారు? ఆయన పెద్ద డ్రామా ఆర్టిస్ట్ అండి. పోసాని కృష్ణమురళి గారు చెప్పినవన్నీ కూడా అబద్ధాలుగా భావిస్తున్నాం. ఎందుకంటే అతను చాలా స్పష్టంగా చెప్తున్నాడు. 3.82 lakhs per month ఇచ్చి నెలకి తిట్టమని చెప్పి ఈయన స్క్రిప్ట్ ఇచ్చాడు. సజ్జల గారని ఆరోపణ చేయడం జరుగుతుంది. అది నిజం కాదు. అంటే ఏది నిజం అనుకోవచ్చు? మరి ఇతను యొక్క నోటుదోల వల్ల, ఇతనికి ఉండేటువంటి దురహంకారం వల్ల ఇతను తిట్టడం జరిగింది. యాక్చువల్ గా పవన్ కళ్యాణ్ గారు చాలా సందర్భాల్లో చెప్పారు, రాజకీయాల్లో విమర్శలు సహజం, మీరు కావాలంటే నన్ను తిట్టండి, ఎన్నైనా తిట్టండి, నేను అటువంటి పట్టించుకోను అని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అటువంటి సందర్భాల్లో కూడా ఎప్పుడైతే ఈ పంజాబ్ అమ్మాయి వచ్చిందో సినిమా అవకాశాల కోసం, ఆమెకి పవన్ కళ్యాణ్ కడుపు చేశాడని తనకు న్యాయం చేయమని పోసాని కృష్ణమురళి దగ్గరకు వచ్చింది. అంటే ఇప్పుడున్న వాళ్ళ భార్య పిల్లల గురించి కూడా చాలా, అంటే మనం మాటలు కూడా చెప్పుకోలేము, అంత నీచంగా మాట్లాడారు. సో ఇవన్నీ కూడా నిజంగా వాళ్ళే ఇచ్చారనుకోవచ్చా, ఈయనే సొంతంగా చెప్పాడనుకోవచ్చా? అవును, అదే చెప్తున్నాను. వాళ్ళిద్దరి మధ్య ఒక రకమైన శత్రుత్వం అనేది ఏర్పడింది, పోసాని కృష్ణమురళి మరియు పవన్ కళ్యాణ్ మధ్య. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ అభాషణ కూడా చేయించి 25 లక్షలు ఇచ్చి ఒక అమ్మాయిని వదిలించేసుకుంటే ఆమెకి పోసాని కృష్ణమురళి ఎంకరేజ్ చేసి మరలా ఇతను పరువు తీయడానికి కూడా ప్రయత్నం చేయడం జరిగింది. అతను ఎంత ప్రయత్నం చేసినా కానీ పవన్ కళ్యాణ్ గారు ఎంతో నిబ్బరంగా ఉండి అతని మీద ఎటువంటి అవకాశం కూడా చేయలేదు. కానీ ఇతనే కూడా ఇంకా పెంచి పవన్ కళ్యాణ్ గారిని తిట్టినా కానీ ఆయన ఎంతో నన్ను తిట్టినా పర్వాలేదు, నేనేమనుకోనని బహిరంగ చెప్పడం జరిగింది. కానీ అది ఏ స్థాయికి పోయిందంటే చిరంజీవి గారి, పవన్ కళ్యాణ్ గారి తల్లిని తిట్టడం జరిగింది. పోసాని కృష్ణమురళి చేసినటువంటి పెద్ద తప్పది. అంటే ఇప్పుడు 80 ఏళ్ళ తిట్టడం ఏంటి? అంత వయసులో ఎవరైనా తిడతారా? తప్పు కదా అది. ఆ వయసు ఖచ్చితంగా ఇది పర్సనల్ ఒపీనియన్ తిట్టాడు అనుకోవచ్చు. అది ఖచ్చితంగా పర్సనల్ ఒపీనియనే. అయితే ఇప్పుడు ఒకవేళ ఈ స్క్రిప్ట్ ఇచ్చింది నిజం అనుకుంటే, నిజంగా సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చాడా, లేకపోతే పైన ఉన్న సూత్రధారి జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు అనుకోవచ్చా? ఖచ్చితంగా సజ్జల కృష్ణారెడ్డి గారు చెప్పుంటారు, జగన్ గారు కూడా చెప్పుంటారు. వాళ్ళు అపోజిట్ పార్టీ కాబట్టి వాళ్ళని విమర్శించు, వాళ్ళ తగిన విధంగా వాళ్ళ చేయని చెప్పుండొచ్చు. అంతేగాని పవన్ కళ్యాణ్ గురించి కూడా విమర్శించని చెప్పుండొచ్చు, తిట్టమని కూడా చెప్పుండొచ్చు. కానీ చిరంజీవి గారు అమ్మగారిని తిట్టడం మటుకు అందరూ తీవ్రంగా ఖండిస్తున్నారు. సో ఇప్పటికైనా ఈ విధంగా నీచంగా మాట్లాడే వాళ్ళకి ప్రభుత్వం తరఫున కావచ్చు, లేకపోతే ఇప్పుడున్న పార్టీ తరఫున కావచ్చు, ఎలాంటి శిక్షలు వేస్తే బాగుంటది, ఎలాంటి యాక్షన్ తీసుకుంటే బాగుంటది? ఖచ్చితంగా అండి, అతన్ని లోపల పెట్టి మంచి ట్రీట్మెంట్ ఇవ్వాలి. మాట్లాడడానికి వీళ్ళగా, అంటే పూర్వకాలం అయితే నాలుగుపోయడం, పళ్ళోడు కొట్టడం వంటి చేసేవాళ్ళు ప్రాచీన కాలంలో. ఈ రోజు ఉన్న సమాజంలో అది పాజిబుల్ కాదు కాబట్టి అతనికి కూడా భయం ఏం లేదు. పోసాని కృష్ణమురళి ఇప్పుడు ఏం భయపడట్లేదు. ఏముంది, కొన్ని రోజులు రిమాండ్ పెడతారు, బెయిల్ తీసుకొని బయటకు వస్తారు, మళ్ళీ మామూలు అని చెప్తున్నాడు. ఇంకా కొంతమంది చెప్పేది అంటే అతను సరెండర్ కూడా అయిపోయాడు. టీడీపీ వారికి చెప్పడం జరుగుతుంది. వాళ్ళు చెప్పడం ఏంటంటే టీడీపీ వాళ్ళకి సరెండర్ అయిపోయి టీడీపీ వాళ్ళు చెప్పిన స్క్రిప్ట్ ప్రకారమే సజ్జల చేశాడని చెప్పుకొని వీళ్ళే స్క్రిప్ట్ ఇచ్చారు అనేటువంటి మాటలు కూడా వినపడుతున్నాయి. అలా చేసి విడుదల చేస్తామని చెప్పారు టీడీపీ వారి పార్టీ వాళ్ళని. ఇతను అందుకనే మరి ఇప్పుడు జైల్లో నుంచి కూడా ఈ యొక్క హెల్త్ బాగాలేదు అనేటువంటి నాటకాలు కూడా చేసి శుభ్రంగా హాస్పిటల్కి వెళ్ళిపోతున్నాడు. సో మొత్తానికి ఆయన ఏది చెప్పినా కూడా ఖచ్చితంగా అది అబద్ధాలు అనుకోవచ్చు. ఖచ్చితంగానండి. ఇప్పుడు ఎవరైనా వచ్చి 4 లక్షలు ఇస్తాం నెలకంటే ఇప్పుడు రేపు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ అమ్మని కూడా తిట్టే అవకాశం కూడా ఉంది. ఖచ్చితంగా ఇది వాస్తవం కూడా. పోసాని కృష్ణమురళి లాంటి స్థాయి వాళ్ళు ఇటువంటి చేయడం దురదృష్టకరమైన విషయం. అతను దురభిమానాన్ని మారుకోవాలి, కుల దురభిమానం మారుకోవాలి. ఎందుకంటే అతను ఒక మంచి రైటరు. అతను నిజంగా డబ్బులు కావాలంటే 3 లక్షలు 4 లక్షలు డబ్బులు పడాల్సిన అవసరం లేదు. అతనికి తిట్టమని డబ్బులు తీసుకోవాల్సిన అవసరమే ఉంది. ఒక మంచి కథ రాసుకుంటే, స్క్రిప్ట్ రాసుకుంటే అతని కథకే ఇస్తారు 10 లక్షలు 20 లక్షలు. అంతేగాని నెలకు 3,82,000 తీసుకున్నాను, దాని మీద తిట్టమని డబ్బులు ఇచ్చారని చెప్పడం కూడా చాలా దురదృష్టకరమైన విషయం. ఇప్పటికైనా అతను మారాలి. మారకపోతే ఖచ్చితంగా అతను